చూడండి ఫ్రెండ్స్, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ టుడే. అంటే ఫెడ్ మీట్ ఇవాళ జరగబోతుంది. సో నిన్నే స్టార్ట్ అయింది, ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. కానీ అవుట్కమ్, సో ఆ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఈరోజు వస్తుందన్నమాట. సో అయితే ఫెడ్ మీట్కి సంబంధించి అవుట్కమ్ ఎలా ఉంటుంది? 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్టా, 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్టా? ఖచ్చితంగా రేట్ కట్ ఉంటుందని అందరికీ తెలుసు కదా. సో అయితే నా వ్యూ ఏంటో చెప్తాను. సో అయితే ఏంటంటే, మీరు 50 బేసిస్ పాయింట్సా 25 బేసిస్ పాయింట్సా అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే యుఎస్ మార్కెట్లు నైట్ రెడ్లో క్లోజ్ అవుతాయా, గ్రీన్లో క్లోజ్ అవుతాయా, లేకపోతే న్యూట్రల్గా దగ్గరగా అంటే నిన్నటి క్లోజింగ్ దగ్గరే క్లోజ్ అవుతాయా కామెంట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫెడ్ రేట్ కట్ 50 బేసిస్ పాయింట్స్ ఉండొచ్చు, యుఎస్ మార్కెట్లు రెడ్లో క్లోజ్ అవుతాయి. ఇలా లేదు అంటే మీ ఇష్టం, ఫెడ్ రేట్ కట్ డెసిషన్ 25 బేసిస్ పాయింట్స్, యుఎస్ మార్కెట్లు గ్రీన్ ఆర్ న్యూట్రల్, అట్లా కామెంట్ చేయొచ్చు. 4 సెకండ్స్ టైం ఇస్తున్నాను, కామెంట్ చేయండి. 1 2 3 4. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లు ఉత్సాహంలో ఉరివేసుకున్నాయి. హయ్యర్ లెవెల్లో నిలబడలేదు కదా. మరి నిఫ్టీ ఏమో నిలబడలేదు హయ్యర్ లెవెల్లో, కానీ బ్యాంక్ నిఫ్టీ జర్రిపోతులాగా జర పాకుతా వెళ్ళింది. దానికి కారణాలు ఏంటో చూద్దాం. అలాగే నిఫ్టీలో ఫాల్ డౌన్కి ప్రధానమైన కారణం ఐటీ స్టాక్స్. అయితే టీసీఎస్కి, ఇన్ఫోసిస్కి ఇండివిజువల్గా ప్రాబ్లం లేదు. ఈ ఫాల్ డౌన్కి కారణమైతే కనుక ఎక్సెంచర్. సో యుఎస్ మార్కెట్, మరి ఆ అప్డేట్ గురించి చూద్దాం. అలాగే బజాజ్ హౌసింగ్ ర్యాలీకి బ్రేక్ పడ్డట్లేనా, లేదా జస్ట్ రీట్రేస్మెంటా, ఫర్దర్గా ఏం చేయాలి, ఆ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. సో బజాజ్ ఫినాన్స్లో ఈరోజు ర్యాలీ వచ్చింది. సో బజాజ్ హౌసింగ్కి బ్రేక్ పడితే బజాజ్ ఫినాన్స్ ఏమో ర్యాలీ వచ్చింది. సో ఆ చార్ట్ స్టడీ చేద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ర్యాలీ, ఇండస్ఇండ్ బ్యాంక్ ర్యాలీతో బ్యాంక్ నిఫ్టీ సో బుల్డోజర్ లాగా ముందుకు కదిలింది. సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. M&M ఫైనాన్స్కి సంబంధించిన కీ అప్డేట్ చూద్దాం. సో అలాగే ఐనాక్స్ విండ్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక్క దెబ్బకి నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సో 300 to 500 పాయింట్స్ అప్ సైడ్ వ్యూ చూడగలిగాం, మంచిగా నేర్చుకున్నాం కదా. సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో ఒక 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసి తీరతారంతే. సో అదనమాట. చూడండి, మనం జాగ్రత్త పడమని చెప్పాము నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు. సో ఏం జరుగుతుందో మీరు చూసారు కదా. నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ చార్ట్ చూస్తున్నాము. సో నిఫ్టీలోనేమో హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ వచ్చింది. మార్నింగ్ మంచిగానే ర్యాలీ అయినా హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ వచ్చి డిప్ అయింది, సెటిల్ అవుతూ ఉంది. కానీ బ్యాంక్ నిఫ్టీలోనేమో బుల్డోజర్ లాగా మంచి ర్యాలీ వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీకి ఉన్న పాజిటివ్ ఎడ్జ్ ఏంటి, నిఫ్టీకి ఉన్న మైనస్ ఏంటి టెక్నికల్గా చెప్తాను. చూడండి, న్యూస్ అప్డేట్ కోసం మీరు కనుక వెతికితే సో ఐటీ స్టాక్స్ డమేలు అన్నాయి కాబట్టి, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటివి పడ్డాయి కాబట్టి నిఫ్టీలో హైయర్ లెవెల్లో నుంచి డిప్ అయింది అని కనిపిస్తుంది. కానీ మీకు ఎర్లీ మూమెంట్లో నిఫ్టీ పైకే వెళ్ళింది, అప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఏమో డౌన్కే వెళ్తున్నాయి కదా. కానీ ఏంటంటే హైయర్ లెవెల్కి వెళ్తున్నట్లు అనిపించి డమేలని కొట్టింది నిఫ్టీ. సో మీకు ఏం జరిగిందో యాక్యురేట్గా కావాలి అని అంటే చూడండి, న్యూస్ అప్డేట్లో అయితే మైట్ బి ఐటీ స్టాక్స్ ఫాల్ అని కనిపిస్తుంది కదా. కానీ లైవ్ ఇంపార్టెంట్ కదా, అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ కదా. చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హైలో ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీలో లేదు. సో ఫస్ట్ పాయింట్ అది. పాయింట్ నెంబర్ 1 ఏంటిది? సో నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హైలో ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీ లేదు కదా. సో అట్లాగే మనం సో థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం? మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, బ్రాడ్ వ్యూ అప్లో ఉన్నప్పుడు టు గో అప్ ర్యాపిడ్లీ. సో ఆల్రెడీ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందంటే పాజిటివ్, బ్రాడ్ వ్యూ అప్ సైడ్ అంటే పైకి వెళ్ళాలని చూస్తుంది, అది కూడా పాజిటివే మార్కెట్కి. మరి టు గో అప్ ర్యాపిడ్లీ అంటే స్పీడ్గా పైకి వెళ్ళడానికి ఇంత పాజిటివ్ న్యూస్లు ఉన్నా కూడా మార్కెట్ పైకి స్పీడ్గా వెళ్ళలేదు.
దానికి కారణం మనం రోజు డిస్కస్ చేసుకుంటున్నాం ఏంటంటే ఇట్స్ ఏ డిఫికల్ట్ టు ఫైండ్ సెల్ ఆర్డర్స్, అంతే కదా. సో రియల్ ఎస్టేట్ కూడా చూడండి పెరిగింది 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 అని అంటున్నారు. సో అయితే ఏంటంటే కొనేవాళ్ళేమో కొంచెం రీజనబుల్గా అడుగుతున్నారు, కానీ అమ్మేవాళ్ళేమో చాలా ఎక్కువ చెప్తున్నారు. ట్రాన్సాక్షన్లు అవ్వట్లేదు రియల్ ఎస్టేట్లో. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక అదే జరుగుతుంది ఏపీ ఎస్పెషల్లీ. సో అయితే నేనేమి ఇక్కడ పొలిటికల్ థింగ్స్ మాట్లాడలేదు, మీకు అర్థమవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో జనరిక్ ఎగ్జాంపుల్ చెప్పా కదా. భూమంతా ఒకటే, పీపుల్ డివైడ్ చేసుకున్నారు పార్టీస్గా, కంట్రీస్గా, రిలీజియన్స్గా. కాబట్టి వీ లవ్ ఆల్. సో నేనేం చెప్తానంటే ఇక్కడ మార్కెట్లు కూడా హైలో ఉన్నప్పుడు సో ఇనిషియేషన్ ప్లేయర్స్ హైకి తీసుకెళ్లారు. రీటైల్ పీపుల్ ఏంటంటే అన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు ఏంటంటే రీటైల్ పీపుల్ వాంట్స్ టు బై. చూడండి ఫ్రెండ్స్, రెండు వర్గాలు ఒకేసారి బై చేయడం సాధ్యం అవుతుందా? రెండు పార్టీలు ఒకేసారి గెలవడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే రీటైల్ పీపుల్ బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు ఇనిషియేషన్స్ ఏంటంటే ఫర్దర్గా బై కంటిన్యూ చేయలేరు. సో అందుకని ఏంటంటే కొద్దిగా హైయర్ లెవెల్లో సెల్ చేసి కింద పడుతుంటే ఏంటంటే డిప్స్లో బై చేస్తుంటారు. సో అదే జరుగుతుంది నిఫ్టీలో మీరు చూస్తే కనుక. సో ఈ హైస్ దాటిన ప్రతిసారి, ఈరోజే కాదు మీకు ప్రీవియస్గా కూడా చెప్పాను, ఏమని డిస్కస్ చేసుకున్నాం, ఈ రెడ్ క్యాండిల్ దాటి పైకి వెళ్ళినప్పుడల్లా డిప్ కొడుతుందని. చూడండి సార్, నెక్స్ట్ డే మనకి ఆ రెడ్ క్యాండిల్ ఓపెన్ తర్వాత ఈ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ హై దాటంగానే చూడండి ఇక్కడ పైన టేలు డిప్ కొట్టింది, అవునా. సో మరి ఈ పర్టికులర్ హైని దాటంగానే మరలా ఈరోజు ఏం జరిగిందో చూడండి. ఈ పర్టికులర్ హై దాటేదాకా బాగానే ఉంది, దాటిన తర్వాత ఎవరో ముట్టికాయ వేశారు. సో రీజన్ అదే. ఎందుకంటే రీటైల్ పీపుల్ యొక్క లాజిక్స్ ఏంటంటే చూడండి, ఈ లైన్ రెసిస్టెన్స్ అనుకుంటారు, లేదా వీటిని కంబైన్డ్గా ఈ కంబైన్డ్ లైన్ 2 లైన్స్ని జాయిన్ చేసి రెసిస్టెన్స్ అని అంటారు. సో దీన్ని దాటంగానే బై చేస్తారు. లేదు సో మనకి అది మనకి 25,442 దాటంగానే కూర్చుంటారు. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో మార్కెట్ నడుస్తున్నప్పుడు బై 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 అనే పాయింట్ ఆఫ్ వ్యూ రిటైల్ ఉంటారు. ఇనిషియేషన్స్ బై చేయలేరు, వాళ్ళకి పైకి వెళ్ళాలనే ఉంది, కానీ ఆర్డర్లు దొరకవు. కక్కలేక మింగుతారు, మింగలేక కక్కుతారు అని చెప్పాను చాలాసార్లు. పైకి వెళ్ళలేక బై ఆర్డర్లకి సెల్ ఆర్డర్లు దొరక్క వాళ్ళు ఏంటంటే సో కింద నుంచి బై చేశారు కాబట్టి కొంత ఏంటంటే హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు, అంతే. సో ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ సెల్ ఆఫ్ పైనుంచి. సో డిప్ అవుతుంటే చూడండి లోయర్ లెవెల్ నుంచి బయింగ్ జరుగుతుంది, డిప్ అవుతుంటే లోయర్ లెవెల్ నుంచి బై జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఫాల్ డౌన్ అవ్వగానే పీపుల్ ఏంటంటే రీటైల్ పీపుల్ భయపడిపోయి ఆల్రెడీ బై చేసిన దాన్ని సెల్ చేయటం, ఫ్రెష్గా కింద పడుతుందని సెల్ చేసేవాళ్ళు, ఇంట్రాడేలో సెల్ చేసేవాళ్ళు ఉంటారు కదా. సో వన్స్ సెల్ ఆర్డర్స్ ఫ్లో స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఇనిషియేషన్స్ ఏంటంటే స్లోలీ దే కెన్ అబ్జర్వ్ ది సెల్ ఆర్డర్స్ బై ప్లేసింగ్ బై ఆర్డర్స్, అంతే కదా. సో కొద్దిగా పడుతుందంటే ఈజీలీ దే కెన్ ఏబుల్ టు బై. అంతేగాని పెరుగుతుంటే ఆల్ టైమ్ హైలో ఉండి అన్ని థింగ్స్ పాజిటివ్గా ఉండి పెరుగుతుంటే సో అప్పుడు ఏంటంటే ఆర్డర్లు దొరకవు ఇనిషియేషన్స్కి. అందుకని బై అండ్ డిప్స్ స్ట్రాటజీ ఫాలో అవుతారు. సో దాదాపుగా మీకు లాస్ట్ 4-5 వీడియోస్లో ఇదే చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, ఇనీషియల్గా మనకు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు హైయర్ లెవెల్లో సెల్ కొట్టి కింద పడుతుంటే బై అండ్ డిప్స్, అంతే తప్ప సో మీకు ఎక్కడా కూడా ఏంటంటే మన చార్ట్లో అయితే కనుక ఏ ప్రాబ్లం లేదు. ఫెడ్ మీట్ తర్వాత యుఎస్ మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతాయి అనే దాన్ని బట్టి గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అవుతాయి కదా మనీ. సో రేపు కనుక హ్యూజ్ గ్యాప్ అప్ అయితే మళ్ళీ ఏంటంటే ఆల్ టైమ్ హైలో ఉంటుంది కాబట్టి సో హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, సెల్ ఆఫ్ అనకూడదు, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. సో ఒకవేళ యుఎస్ మార్కెట్లో బాగా హ్యూజ్ మనకి ఏదైనా డ్రాప్ కానీ డిప్ కానీ ఏందనుకోండి, సో మనం ఎతకాలి ఈ 25,260 25,070 ఈ జోన్లో నుంచి ఎక్కడికి బౌన్స్ అవుతుంది, ఎక్కడి నుంచి ఓటబావిలాగా బౌన్స్ వస్తుందని చూడాలి. అంటే యుఎస్ మార్కెట్లో రెడ్లో క్లోజ్ అయితే గ్యాప్ డౌన్ అయితే రేపొద్దున మన మార్కెట్ సో మనకి లోయర్ లెవెల్ నుంచి బయింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అది మనం అబ్జర్వ్ చేయాలి, రన్నింగ్ అబ్జర్వేషన్ కూడా చూసుకోవాలన్నమాట. సో అది కదా. అయితే ఇలా పట్టడానికి మీకు సో మనకి ఐటీ స్టాక్స్ కూడా సపోర్ట్ చేయలేదు. అంటే బ్యాంక్ నిఫ్టీలో మనం థియరిటికల్గా ఐటీ స్టాక్స్ థియరిటికల్గా మాట్లాడుకుంటే ఐటీ స్టాక్స్ సపోర్ట్ చేయలేదు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇట్లాంటివన్నీ కూడా డ్రాప్ కొట్టాయి. మీకు మార్నింగ్ మన మార్కెట్ బాగానే ఉన్నా, నిఫ్టీ బాగానే ఉన్నా కూడా అవి మాత్రం ఫాల్ డౌన్ అవుతూనే ఉన్నాయి. దానికి కారణాలు ఏంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం టెక్నికల్గా చార్ట్ చూస్తే టీసీఎస్లో హెవీగా సెల్ ఆఫ్ కనిపిస్తూ ఉంది. సో టీసీఎస్కి ఇండివిజువల్గా ప్రాబ్లం ఏదన్నా ఉందా అంటే లేదు. కానీ లాస్ట్ నైట్ ఎక్సెంచర్ డ్రాప్ అనమాట యుఎస్ మార్కెట్లో. సో ఎందుకని ఎక్సెంచర్ డ్రాప్ అంటే ఏంటంటే సో ఎంప్లాయీస్కి సంబంధించి ప్రమోషన్స్ ఇస్తారు కదా, వాటిని ఏంటంటే పోస్ట్ పోన్ చేశారు, డిలే చేస్తున్నారు. ఎప్పటిదాకా డిలే చేశారంటే జూన్ దాకా.
సో డిలే చేస్తున్నారు అనేది బ్లూంబర్గ్ వాళ్ళు చెప్తున్న అప్డేటు. సో ఎందుకు డిలే చేస్తారు? సో మనకి డిమాండ్ కన్సర్న్స్ ఉంటేనే ఎంప్లాయీస్కి ప్రమోషన్స్ డిలే చేస్తారు. ఎంప్లాయీస్కి హైక్లు లేకుండా, ప్రమోషన్స్ లేకుండా ఎందుకు చేస్తారు ప్రైవేట్ కంపెనీ? సో ఎందుకు చేస్తారంటే రీజన్ సింపుల్, డిమాండ్ కన్సర్న్స్ అని పీపుల్ ఊహించి, వాళ్ళేం చెప్పలేదు ఎక్సెంచర్, కానీ పీపుల్ ఊహించి ఏంటంటే ఎక్సెంచర్ని డిప్ కొట్టారు. అందుకే లాస్ట్ నైట్ టీసీఎస్, సో ఇన్ఫోసిస్ ఇట్లా ఐటీ స్టాక్స్ అంటే మనకి పడతేని లాస్ట్ నైటే క్లూ ఉంది. ఎందుకంటే ఇన్ఫోసిస్, విప్రో, ఏడీఆర్ చూస్తే మీరు లాస్ట్ నైట్ వాటిల్లో మీకు డ్రాప్ అక్కడే కనిపించింది. సో ఓపెనింగ్ న్యూట్రల్ టు స్లైడ్ డౌన్ అయినా కూడా ఓపెనింగ్ తర్వాత హెవీ సెల్ ఆఫ్ అనేది మనం ఐటీ స్టాక్స్లో చూస్తూ ఉన్నాం అనమాట. సో చార్ట్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఒక ఏరియా ఉంది, టర్నింగ్ ఏరియా. ఒకవేళ ఇది పైకి వెళ్ళాలంటే సో మంచి లెవెల్ అయితే కనుక టీసీఎస్కి 3969, 3891 దగ్గర ఉంది. సో ఇనిషియేషన్స్ బై చేసే ఏరియా అనమాట ఇది. కాబట్టి ఈ ఏరియా దాకా వెయిట్ చేసి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఆర్డర్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతున్నాయో. కాబట్టి అలర్ట్ పెట్టుకోమని చెప్తాను. సో అలర్ట్ పెట్టుకోవడం తెలుసు కదా, సింపుల్గా ఏంటంటే మీ టెర్మినల్స్లో ఇలా అలర్ట్స్ ఉంటాయి. ఏ బ్రోకింగ్ అయినా కూడా 3961 కోసం వెయిట్ చేస్తున్నాను కాబట్టి 69 కోసం 3975కి లెస్ దాన్ కండిషన్ పెట్టి యాడ్ ప్రైస్ అలర్ట్ పెడతాను. సో ఫ్యూచర్లో ఎప్పుడైతే టీసీఎస్ డిప్ అయి 3975 కిందకు వస్తుందో నాకు పాపప్ విండో వచ్చి టంగ్ అని సౌండ్ వచ్చి అలర్ట్ వస్తుంది. అప్పుడు చార్ట్ని రివ్యూ చేసుకొని అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా స్టడీ చేసుకోవాలన్నమాట. అది కదా. చూడండి ఫ్రెండ్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సో మనకి 116%తో లిస్టింగ్ గెయిన్స్తో లిస్ట్ అయ్యి సో మనకి ఆ రోజు ర్యాలీ అయ్యి మంచిగా క్లోజ్ అయింది. నిన్న మంచిగా క్లోజ్ అయింది. సో ఈరోజు కూడా ఓపెనింగ్ న్యూట్రల్గా ఉండి పైకి వెళ్ళినట్టు అనిపించిన హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో ర్యాలీకి బ్రేక్ పడిందా అని అంటే ర్యాలీకి బ్రేక్ పడిందని నేను అనుకోవట్లేదు. సో ఏంటంటే పైకి వెళ్ళటానికి అందరూ బై చేస్తున్నారు కదా, అందరూ బై మోళ్ళు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది దలాల్ స్ట్రీట్లో మోత మోగిపోతుంది సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ. మరి అలాంటప్పుడు అందరూ బై చేయాలని ఎగబడుతున్నప్పుడు ఆర్డర్లు దొరకాలి కదా. కంటిన్యూగా బై చేయాలంటే ఇనిషియేషన్కి సాధ్యం కాదు, ఎందుకంటే ఆర్డర్లు దొరకవు. అందుకని ఏంటంటే కాస్త ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు అంతే, అంతకంటే ఏం లేదు. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ డేస్ 1 డే వస్తుందా, 2 డేస్ వస్తుందా, సో అది మనం చెప్పలేం. కానీ రివర్స్ అయ్యేటప్పుడు మనం రన్నింగ్లో చూడొచ్చు, అదైతే తెలుస్తుంది. కాబట్టి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ర్యాలీకి అయితే కనుక ఇక్కడ బ్రేక్ పడిందని నేను అనుకోవట్లేదు. ఏదైనా బ్రాడ్ వ్యూలో తేడా ఉన్నా, మార్కెట్ కండిషన్ అంటే ఓవరాల్గా నిఫ్టీలో తేడా ఉన్నా అప్పుడే ఇంపాక్ట్ పడవచ్చు. అది రన్నింగ్లో చూసి అప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అతుక్కొని ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే మీకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఐనాక్స్ విండ్కి సంబంధించి సో ఎల్ఓఎల్ ఫ్రమ్ రెన్యూబుల్ కంపెనీ చూడండి. సో ఎల్ఓఎల్ అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్, సో అది వచ్చింది. సో టర్న్కీ బేసిస్ అంటే ఈ ఎగ్జిక్యూషన్ ఆఫ్ 550 మెగావాట్స్ విండ్ కెపాసిటీ అనేది టర్న్కీ బేసిస్ అంటే ఏంటంటే మొత్తం హోల్ ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్ట్ యొక్క డిజైన్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, థింగ్స్ కానీ, మొత్తం ప్లాన్ కానీ మొత్తం కూడా టేక్ కేర్ చేస్తున్నట్లు అనమాట. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఐనాక్స్ విండ్కి వచ్చింది. సో కాబట్టి ఇది పాజిటివ్ న్యూస్ అప్డేట్గా ఏంటంటే సో ఐనాక్స్ విండ్ అనేది ఇంట్రాడేలో ర్యాలీ అయిందని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే M&Mలో కూడా ఇవాళ ర్యాలీ వచ్చింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు కొత్త వెహికల్ని లాంచ్ చేశారు, ఎల్సీవీ వీరో. సో స్టార్టింగ్ ఫ్రమ్ 7.99 lakhs అంట. సో వెహికల్ కనిపిస్తుంది కదా. సో ఇది ఈ అప్డేట్తో ఏంటంటే M&Mలో కూడా ర్యాలీ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజెల్ ఉంది చూడండి. సో మీరు మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక సో మీరు మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వెబినార్ గైడెన్స్ మీకు క్యాండిల్ స్టిక్స్ అవన్నీ ఏంటంటే వాటి గురించి కొంచెం టాపిక్స్ డిస్కస్ చేయాలంటే అయ్యే పని కాదు ఇక్కడ వీడియోస్లో. కొన్ని అప్పటికీ చెప్తున్నాను కదా. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి నేను చెప్పే థింగ్స్ నచ్చి అలాంటి వెబినార్లు అటెండ్ అవ్వాలంటే లైఫ్ టైం ఫ్రీ అనమాట గ్రూపు. అలాంటి వెబినార్లు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ లెర్నింగ్స్ సంబంధించిన స్టాక్స్ ఏదైనా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెర్నింగ్ అంటే మీరు నేర్చుకోవడానికి ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాండిల్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అట్లాంటివన్నీ కూడా నేను ఆ గ్రూప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, పోస్టులు పెడుతూ ఉంటాను. మీరు చూసి నేర్చుకొని మీరు స్వతహాగా ఎదగచ్చు అనమాట. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజెల్ లింక్ ఉంది. మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి కింద ఉన్న మా టీం నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేయండి. సో కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు మీ క్యాపిటల్తో రండి, లైఫ్ టైము. సో గ్రూప్ అనేది ఫ్రీ అని చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నిఫ్టీలో ప్రాబ్లం ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీలో ప్రాబ్లం లేదు. సో ఎందుకనంటే సో మనకి
మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ ట్రెండ్లో ఉంది, నిఫ్టీ కూడా అప్ ట్రెండ్లో ఉంది. కాకపోతే ఏంటంటే ఇది ఆల్ టైమ్ హైకి వెళ్ళలేదు కదా, ఎక్కువ మంది ఫోకస్ దీని మీద లేదు. కాబట్టి ఆర్డర్లు అనేవి దొరుకుతాయి, బై చేస్తున్నప్పుడు ఆర్డర్లు దొరుకుతాయి. సో ఎప్పుడైతే ఆల్ టైమ్ హై దాటి వస్తుందో అప్పుడు ఆ ఎంటీ స్పేస్లో ఏంటంటే పైకి వెళ్ళాలంటే చాలా కష్టం. రిట్రేస్మెంట్ వస్తా, ఒక అడుగు అటేసుకుంటా, ఒక అడుగు ఇటేసుకుంటా వెళ్తుందన్నమాట అది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వచ్చిన ర్యాలీ, ఇండస్ఐండి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ వీటిలో చూపిస్తున్న దమ్ము, సో ఇవన్నీ కూడా ఏంటంటే మన బ్యాంక్ నిఫ్టీ ర్యాలీకి దోహదపడుతున్నాయి అని చెప్పి చెప్పచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ చూస్తే సో మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. రీసెంట్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ బ్రేక్అవుట్ వచ్చింది. అయితే ఏంటంటే ఇప్పుడు రీటైల్ పీపుల్ ఇప్పుడు అగ్రెసివ్గా బై చేస్తూ ఉంటారు. సో కానీ ఇనిషియేషన్స్ ఏంటంటే కష్టపడి ఇక్కడ దాకా బై చేసుకుంటూ వచ్చారు కాబట్టి కాస్త ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా పైకి వెళ్తారు. సో పైకి వెళ్తుంది, కాకపోతే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ ఏరియా ఇది. సో మీకు ఆల్రెడీ ఏంటంటే చాణక్యాలో లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకి కూడా తెలిసింది, ఈ 1732 నుంచి ఈ గ్యాప్ డౌన్ ఉంది కదా, అంటే ఏంటంటే ఆ ప్రీవియస్గా సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు, ఆ ఏరియాలో బై ఆర్డర్స్ లేవు, ఇప్పుడు వస్తున్నాయి కదా. సో కానీ ఆల్రెడీ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అవుతా పైకి వెళ్తుంది. మీరు ఇంట్రాడేలో అబ్జర్వ్ చేయండి, తక్కువ టైం ఫ్రేమ్ వర్క్ పెట్టి 60 మినిట్స్ 30 మినిట్స్ అట్లా పెట్టి అబ్జర్వ్ చేయండి. సో మనకి అక్కడ చూడండి ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, బయింగ్ వస్తుంది డిప్ అవుతుంటే. చూడండి ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, మళ్ళీ బయింగ్ వస్తూ ఉంటుంది. సో అట్లా అనమాట. సో అంతకంటే ఏం లేదు, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. సో ఆ ఏరియాలో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అవి ఎగ్జిక్యూట్ అవుతూ డిప్ అవుతుంటే బై చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా పైకి వెళ్ళే ఉద్దేశం ఉంది. కాకపోతే ఏంటంటే ఒక 2-3 సెషన్స్ అన్నా పడుతుంది, ఈ జోన్లో ఉన్న సెల్ ఆర్డర్స్ని క్లియర్ చేయాలంటే 2-3 సెషన్స్ అన్నా పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇండస్ఐండి బ్యాంకు, సో ఇండస్ఐండి బ్యాంక్లో కూడా ఏంటంటే ఈరోజు మంచిగా ర్యాలీ వచ్చింది. చూడండి ప్రీవియస్ క్లోజింగ్తో కంపేర్ చేస్తే మనకి మంచి ర్యాలీ వచ్చిందని చెప్పచ్చు. ఐసిఐసి బ్యాంక్లో కూడా ర్యాలీ వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇండస్ఐండి బ్యాంకు, ఐసిఐసి బ్యాంక్ ఇట్లా హెవీ వెయిటెడ్ స్టాక్స్ ఇన్ బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ రావడంతో బ్యాంక్ నిఫ్టీలో జోష్ కనిపించింది అని చెప్పి చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే బజాజ్ ఫైనాన్స్కి సంబంధించి, సో బజాజ్ ఫైనాన్స్లో ఏంటంటే సో మంచి ర్యాలీ వచ్చింది. రీసెంట్గానే మనకి డే బిఫోర్ ఎస్టర్డే డిప్ వచ్చినప్పుడు అనుకున్నాం, జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ కొంతమంది వెళ్ళిపోవటం వల్ల, అంటే షేర్ హోల్డర్ కోటాలో అప్లై చేసుకుంటే బజాజ్ హౌసింగ్ అలాట్ అవుతుందని ఆగస్టు 29 లోపు చాలా హెవీగా బై చేశారు. వాళ్ళు కొద్దిగా వెళ్ళిపోవడం వల్ల డిప్పే, కానీ ప్రాబ్లం ఏం లేదని చెప్పాం. మళ్ళీ ఏంటంటే ఫ్రెష్ బయింగ్ అనేది బజాజ్ ఫైనాన్స్లో వచ్చింది. సో చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే ఆల్ టైమ్ హై దగ్గరలోకి వెళ్తున్నప్పుడు అంతే ఉంటుంది మార్కెట్. చూడండి ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది కదా, సో కాబట్టి స్టాక్ అయినా అంతే, ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నప్పుడు అంతే, ఒక అడుగు పైకి, దాని తర్వాత రీట్రేస్మెంట్. ఓవరాల్గా ఏంటంటే ట్రెండ్లో ఏమీ తేడా లేదు, బజాజ్ ఫైనాన్స్లో మంచి ర్యాలీ వచ్చింది అని చెప్పి చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మరి ఫెడ్ మీట్కి సంబంధించి అప్డేట్ ఏంటి అంటే 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఉండొచ్చు, కానీ 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ వచ్చినా ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ యూఎస్ మార్కెట్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి వోలటాలిటీ అనేది హెవీగా ఉండి కాస్త ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా ర్యాలీస్ వచ్చినాయి కాబట్టి కాస్త ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా ఫర్దర్గా ర్యాలీ అయినా ఇన్స్టిట్యూషన్స్కి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బై మోడ్లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే కొంత బుక్ అవుతుంది. ర్యాలీ వస్తే ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. ఈవెంట్ తర్వాత లేదా ఈవెంట్కి ముందు ఏదైనా ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుందాం అనుకునే వాళ్ళకి నష్టం తప్ప, ఈవెంట్లు ఎప్పుడు ఈవెంట్ కన్నా ఈవెంట్ కొంచెం ముందున్నప్పుడే ఏం జరుగుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని క్యాండిల్స్ని బేస్ చేసుకుంటూ చేసుకునే వాళ్ళు అడ్వాన్స్గా ఉంటారు. కాబట్టి నేను ప్రొఫెషనల్గా అడ్వాన్స్గా ఉండడానికే ఇష్టపడతాను, అర్థమవుతుందా, అది అలా ఆలోచించమని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి మిరాకిల్ వీడియో. నైట్ కుదిరితే చాణక్య స్టాక్ రైటర్స్ వీడియో అనేది చేస్తాను, లేదా రేపు మార్నింగ్ చాణక్య స్టాక్ రైటర్స్లో ఫెడ్ అప్డేట్స్తో రేపు మార్నింగ్ మనం వీడియో చూద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.